జగన్కి ఇక చుక్కలు కనబడబోతున్నాయి. ఎందుకు అంటే పార్టీలో ఉండగానే జగన్కి సినిమా చూపించినటువంటి బంధువు అయినటువంటి బాలినేని ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి ఇక అసలు చుక్కలు చూపించబోతున్నారు. ఒకటి జనసేనలో పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారన్నట్టు ఒక ఎత్తు అయితే, రెండవది పార్టీలో తనకి అన్యాయం జరిగింది, అవమానాలు జరిగినాయి, అవన్నీ త్వరలో బయట పెడతాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తద్వారా బాలినేని ఇక రాబోయేటటువంటి రోజుల్లో జగన్కి ఏకు మేక్ కాబోతున్నారు. ఆయన ఏం మాట్లాడారు విందాం. నేను ప్రజలకు వెళ్తాను, నేను ఖచ్చితంగా. నాకు ఇదిగో చెప్తున్నా, మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా, అది కూడా బయట పెడతా. ఏం జరిగినాయి అని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను. ప్రజలు తెలియాలా, వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓచుకున్నా, అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకున్నాను. అది ఓవరాల్గా చూస్తే జగన్ మీదన అంటే ఇప్పుడు ఆయన ఏ కుట్ర సిద్ధాంతం చెప్పినా వినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తన నియోజకవర్గంలో ప్రజలు ఓపెన్గా సుబ్బారావు గుప్తాని చితకబాదినా, లేకపోతే అక్కడ దందాల వ్యవహారము, జిల్లాలో జరిగినటువంటి దందాల వ్యవహారం, ఇవన్నిటి ఇంపాక్టు ప్రకాశం జిల్లాలో బాలినేని కారణంగా పార్టీ సర్వనాశనమైంది. ఒంగోలులో అసలు ఇంకా పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి స్థాయికి వెళ్ళింది. దానివల్ల అక్కడ ప్రజలు తిరస్కరిస్తే అది జగన్ అప్పటికి చిట్ట చివరి దాకా తనని కాపాడుకొస్తే ఇప్పుడు జగన్కి లేదా పార్టీలో తననెవరో వెన్నుపోటు పొడిచారు. ఈయనే అక్కడ వైవి సుబ్బారెడ్డిని పొడిచారు, లేకపోతే ఇంకొకళ్ళని పొడిచారు, ఈయన ఇంకెవరో పొడిచారని ఇక చెప్పబోతున్నారనమాట. కొత్త సినిమా జగన్కి చూపెట్టబోతున్నారు బాలినేని.